2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అసెంబ్లీ సమావేశాల్లో చాలా తీవ్రమైన వివక్ష కనిపించేది. సరే, సభ్యుల మీద మాట్లాడే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూసాం. అవే అని కాకుండా అసెంబ్లీ సమావేశాల్లో విజువల్స్ చూపించే విషయంలో కూడా వాళ్ళ మీద తీవ్రమైన వివక్ష కనిపించేది. అప్పుడు యాక్చువల్గా ఈ వారాంత పలుకుల టీవీ ఛానల్ వాళ్ళకే ఇచ్చారు కవరేజ్. అంటే ఒకరికి ఇస్తారు, వాళ్ళు మిగతా వాళ్ళకి ఆ ఫుటేజ్ ఇచ్చుకుంటూ వెళ్తారు. అంటే ఆ లింక్స్ ఏవో ఉంటాయి, ఇచ్చుకుంటూ పోతారు. కవరేజ్ ఇచ్చేది ఒకరికి. తీవ్రమైన వివక్ష అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా అవి చూపించకుండా, సమావేశాలు జరిగేటప్పుడు వాళ్ళ మొహాలను చూపించకుండా ఈ విధంగా కనిపించేది. కానీ మీరు చూడండి, అప్పుడే వైసీపీ వాళ్ళు తీవ్రంగా కంప్లైంట్ చేశారు దీని మీద. సరే, ఒకనొక స్టేజ్లో అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించి జనంలోకి వెళ్ళిపోయారు. 2019-24 మధ్య అప్పుడు విపక్షంలో ఉన్న టీడీపీ నుంచి ఈ కంప్లైంట్ రాలేదు. మీరు చూడండి, అంటే వాళ్ళ విజువల్స్ కనీసం కనిపించేటట్లయినా చూసేవాళ్ళు. అప్పుడు జగన్ గారు సొంత పత్రిక ఇచ్చారనుకుంటారు, లైవ్ కవరేజ్. ఈ టీడీపీ వాళ్ళ విజువల్స్ అన్న కనిపించేటి. ఆ టీడీపీ నుంచి ఆ కంప్లైంట్ రాలేదు. సరే, ఇప్పుడు మళ్ళీ 24లో చంద్రబాబు సార్ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈరోజు చూడండి, గవర్నర్ ప్రసంగం ఉభయ సభలు ప్రారంభమయ్యాయి కదా. మాస్టారు సభలు ఒక్కసారి కూడా జగన్ గారి నేతృత్వంలో ఉన్న వైసీపీ సభ్యులు విజువల్ చూపించలేదు. మాస్టారు గవర్నర్ ప్రసంగం అయినంతసేపు వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు సేవ్ డెమోక్రసీ, గవర్నర్ సార్ని అరుస్తున్నారు. ఒక్కసారిగా చూపించలేదు మాస్టారు. ఈవెన్ గవర్నర్ ప్రసంగంలో వాళ్ళు అరుస్తుంటే వాళ్ళ వైపు ఇట్లా చూస్తున్నారు. ఆ గవర్నర్ చూసినప్పుడు కూడా వీళ్ళు విజువల్ చూపించలేదు. ఇప్పుడు మళ్ళీ వారాంత పలుకుల వాళ్ళకే ఇచ్చారా లైవ్ కవరేజ్? ఐ హావ్ నో ఐడియా, కనుక్కుంటా. వాళ్ళకే ఇచ్చారేమో, ఒక్కసారి కూడా చూపించలేదు. అంటే లైవ్ గవర్నర్ ప్రసంగించేంతసేపు చంద్రబాబు సార్ను చూపెడతారు, ఆయన మీద కెమెరా, ఆయన వెనకలు ఎవరైనా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు వాళ్ళు కనిపించారు. కెమెరా కనిపించే చంద్రబాబు సార్ మీద, నెక్స్ట్ నారా లోకేష్ మీద, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మీద. ఇట్లా తిప్పుతూ పోతారు. చంద్రబాబు సార్ కనిపిస్తాడు, వెనకలు ఉన్న సభ్యులు, ఉభయ సభలు కాబట్టి వెనకల ఎమ్మెల్సీన యనమల రామకృష్ణుడు గారు వీళ్ళు కనిపించేవాళ్ళు, నారా లోకేష్ ఇంకా వాళ్ళు కనిపించేవాళ్ళు. ఆ పక్కన ఎవరో ఉన్నారే, పయ్యవల కేశవ, తనే కావచ్చు, పయ్యవల కేశవ్ గారు. ఆ వెనకల అనిత, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, వీళ్ళు కనిపించవచ్చు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి పక్కన పయ్యవల కేశవ్ గారు ఉన్నారు. నారా లోకేష్ గారి పక్కన ఎవరో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పక్కన పయ్యవల కేశవ్ గారు, వెనకల మంగళపూడి అనిత గారు ఉన్నారు. ఆ వరుస కనిపించేది. నారా లోకేష్ గారు ఆ వెనకల వాళ్ళు, ఆ వరుస కనిపించేది. తర్వాత తిప్పే క్రమంలో నారాయణ గారు, ఆ పక్కన నాదెళ్ల మనోహర్ గారు, వీళ్ళ మీద కెమెరా పెట్టినప్పుడు అదృష్టం కొద్ది వెనకాల వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళ మీద తప్పితే అసెంబ్లీ సమావేశాలు విజువల్స్ చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురే వీళ్ళ మీదే తిప్పుతారు కెమెరాలంతా. కనీసం వైసీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద విజువల్ అన్న చూపించాలి కదా, ఒక్కసారి చూపించలేదు. చూడండి మీరు మళ్ళీ కావాలి అంటే ఎప్పుడు కనిపించారు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా కూర్చోవాలి, ఇట్లా. ఇంకా మరి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు కూడా వాళ్ళు మాట్లాడగానే చూపిస్తారో లేదా అనిపిస్తుంది. ఏదో అట్లా ఏదో పిచ్చి ఇసిరేసినట్లు, ఎప్పుడో సార్ మీకోసం ఒక విజువల్ ఇసిరేస్తాంలే అని చెప్పి చూపెడతారేమో. కాసింత వాళ్ళు సభ్యులే కదా, వాళ్ళ విజువల్ ఒకసారైనా చూపించాలి కదా మాస్టరు. ఏమో అసెంబ్లీ సమావేశాలు చూసి అందరికీ కూడా చంద్రబాబు సార్ మొహము, పవన్ కళ్యాణ్ సార్ మొహము, నారా లోకేష్ సార్ మొహము, వీళ్ళ మొహాలు మూడే కనిపించాలా? కాసింత అప్డేట్ అవ్వండి స్వామి. ఏంది ఇదంతా చిల్లరగా ఉంటుంది వ్యవహారం. అందరినీ చూపెట్టాలి కదా.